హలో అండి అందరికీ. ఈరోజు సండే కదండి. సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు? నేనైతే చేపల పులుసు చేశాను. ఎలా చేశానో చూపిస్తాను రండి. ముందుగా 1 కేజీ చేప తీసుకొచ్చానండి. చక్కగా ముక్కలు కోసేసి నీట్గా ఉప్పు పసుపు వేసి కడిగేసానండి. ఇంకొకసారి కడుగుదామని క్లీన్ చేస్తున్నాను. షూట్ చేద్దామని షూట్ చేస్తున్నానండి. చూసారండి ఎంత నీట్గా కడుక్కుంటే అంత బాగుంటుందండి కర్రీ. ఎందుకంటే నీచు వాసన రాదండి, మనం బాగా కడిగితే చక్కగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నానండి. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కేదాకా ఉండి వేడెక్కాక నేను పక్కన 3 ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలు కోసుకున్నానండి. అవి వేసుకుంటున్నాను. చేపల పులుసు చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. నేను చేసేది ఓల్డ్ స్టైల్ అండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో 1 టమాటా వరకు వేసుకుంటున్నానండి. నేను తెచ్చిన చేప చిన్నది కాబట్టి 1 టమాటానే వేసుకున్నాను. మీరు చేపను బట్టి క్వాంటిటీ పెంచుకోవచ్చండి. అవి కూడా ఒకసారి మగ్గేదాకా ఆగుదాము. ఇవి కూడా మగ్గిపోయాయండి చక్కగా. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఫుల్గా వేసుకున్నాను 1 స్పూన్ వరకు, ఎందుకంటే చేపల పులుసు కదండి. ఇది కూడా చక్కగా మగ్గేదాకా ఇంకొక 5 నిమిషాలు ఆగుదామండి. ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. చూసారా, చక్కగా ఆయిల్ అంతా కూడా బయటికి తేలిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా చల్లారేదాకా ఉంచుకుందాం. పక్కన మిక్సీ జార్లో వేసేసుకుందామండి. మిక్సీ జార్లో వేసేసుకున్నాను కదా, పేస్ట్ చేసేసుకుందామండి. మన చిన్నప్పుడు అయితే కనుక చెక్క రోట్లో నూరేవాళ్ళండి. ఇప్పుడు మనకు టైం కుదరట్లేదు కదండి. పేస్ట్ అయితే కనుక చక్కగా అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. నేను చింతపండు కూడా వేడి చేసేసుకుంటున్నాను చేపల పులుసుకి. అలాగే చేపల పులుసు కదండి, వెడల్పు గిన్నె పెట్టుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసానండి పులుసు కాబట్టి. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఇవి కూడా వేగాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటానండి. చేపల పులుసులో కరివేపాకు మంచి టేస్ట్ని ఇస్తుందండి. అలాగే ఇందాక చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఇది చక్కగా నూనె పైకి తెలియదాకా వేగించుకుందామండి. చూసారండి, నూనె చక్కగా పైకి తేలింది. ఇప్పుడు దీంట్లో కదండి, చూసారా, దీంట్లో ఇప్పుడు నేను చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. అలాగే కల్లుప్పు వేసుకుంటున్నానండి 1 స్పూన్ దాకా. పచ్చికారం వేసుకున్నానండి 1 స్పూను. అలాగే 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను. మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. నూనె తేలిందండి, చూసారా. ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అలా పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచి ఒకసారి తిప్పుకుందామండి జాగ్రత్తగా. మీరు గమనిస్తే నేను ఇప్పుడు తప్ప మళ్ళీ గరిటె అసలు పెట్టనండి. చూడండి, అయిపోయింది. ఇంకొకసారి తిప్పానండి. ఇప్పుడు చేపల పులుసులో చింతపండు గుజ్జు కూడా పోసేసుకొని ఇంకొకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. నేను అసలు గరిటె అనేది అస్సలు పెట్టనండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. 10 నిమిషాలు అయింది. చూసారండి, సగం వరకు ఉడికిపోయిందండి. సైడ్ అమ్మట నూనె కూడా తేలింది. ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగుదామండి. అయిపోయిందండి. చూసారా, మంచి వాసన వస్తుందండి. అలాగే నేను ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. గరిటె అసలు పెట్టకుండా సైడ్ పట్టుకొని చక్కగా ఒకసారి కలుపుకున్నానండి. మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. ఒక 2 నిమిషాలండి. అయిపోయింది. కరివేపాకు వేసుకున్నానండి. చూడండి, ముక్క ఎక్కడ అసలు అడుగు కూడా అంటలేదు. తీస్తే ఎంత చక్కగా వచ్చేస్తుందో. ఈ పులుసు ఇవాళ తినేదానికన్నా రేపు తింటే చాలా బాగుంటుందండి. ఫిష్ కర్రీ అయితే అయిపోయింది, చేపల పులుసు. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. నన్ను ఇలాగే మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.